నమస్తే. మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్న రిఫ్లెక్షన్ కాంక్లేవ్ సనాతన 2023 ఈ నెల 30వ తారీఖున విశ్వేశ్వరయ్య భవన్ ఖైరతాబాద్లో జరుపుకోబోతున్నాం. అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేయబోతున్నారు. ఛానల్ మొదలుపెట్టిన కేవలం 5 నెలల్లో ఇంత పెద్ద కార్యక్రమం ఎట్లా చేస్తున్నావు, అంత ధైర్యం ఎట్లా వస్తున్నదని మస్తు మంది అడుగుతున్నారు. నా ధైర్యం మీరే. ఛానల్ ఈరోజు ఇంత గట్టిగా నిలబడ్డదంటే దానికి కారణం మీరే. రేపు మన కాంక్లేవ్ సనాతన అత్యద్భుతంగా జరగటానికి కారణం కూడా మీరే అవుతారు అనే నమ్మకం నాకుంది. అమ్మ దయ వల్ల అన్నీ చక్కగా జరుగుతాయనే నమ్మకం నాకున్నది. ఈ కార్యక్రమానికి మీ వంతు సహకారం నాకు ఖచ్చితంగా కావాలి. అది ఆర్థికంగా కావచ్చు, వస్తు రూపేణ కావచ్చు, లేదా బ్రాండ్స్ ప్రమోషన్స్ ఉంటాయి కదా, ఆ ప్రమోషన్ల రూపంగానైనా సరే మీరు సపోర్ట్ చేయాలి. మీరిచ్చే రూపాయి కూడా కార్యక్రమానికి ఎంతో 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 ఉపయోగపడుతుంది. దయచేసి ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. అండ్ కార్యక్రమానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కింది కాంటాక్ట్స్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగు మీడియా చరిత్రలో ఖచ్చితంగా చెప్తున్నా ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం మనం జరుపుకోబోతున్నాం ఈ కాంక్లేవ్ సనాతనం ద్వారా. సో మీరందరూ కూడా కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరు కావాలి. అక్కడ మనం కలుద్దాం. ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా ఎప్పుడు కలుద్దాం అన్నా అని చెప్పేసి, ఆ రోజు అక్కడ బరాబర్ కలుద్దామబ్బా. వివరాల కోసం మీరు ఈ కింద నెంబర్లను సంప్రదించవచ్చు. వాట్సాప్ ద్వారా కూడా మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తారు. అప్డేట్స్ ఇక నుంచి మొదలైతే వస్తూనే ఉంటాయి. అస్సలు మిస్ అవ్వద్దు, చూస్తూనే ఉండరు. రిఫ్లెక్షన్ సబ్స్క్రైబ్ చేయురాబా. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. వందే భారత్లో భాగంగా ఈరోజు మనం జేసీ మనతో ఉన్నాం స్టూడియోలో. అన్నయ్య నమస్తే. నమస్తే. ముఖ్యంగా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఒక చర్చ విపరీతంగా జరుగుతుంది. దీని గురించి మనం ఒక అప్డేట్ కూడా ఇవ్వలేదు, ఎందుకంటే ఇన్ డీటెయిల్గా మనం అనాలిసిస్ చేద్దామని అనుకున్నాం బేసిక్గా. సో దావూద్కి విషం పెట్టిర్రు, దావూద్ ఉన్నాడా పోయిండా, ఈ రెండు విపరీతంగా చర్చ జరుగుతుంది. కొంతమంది పోయిండు అంటున్నారు, పాక్ వాళ్ళు ఏమో మాకు తెలియదు అనే టైప్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. లేదు ఉన్నాడు అని చెప్పేసి కూడా మనకు చాలా దగ్గర నుంచి వినిపిస్తుంది. అసలు దావూద్ ఉన్నాడా పోయిండా అంటే మీరేం చెప్తారు? మన తెలుగులో మనందరికి బాగా తెలిసిన సామెత ఒకటి ఉంటుంది, తేలు కొట్టిన దొంగ. ఇక్కడ తేలు ఎవరు అంటే దావూద్, దొంగ ఎవరంటే పాకిస్తాను సైన్యము, పాకిస్తాన్ పాలకులు అనమాట. సో వాళ్ళకి తేలు కుట్టినా తేలు కుట్టలేదనే చెప్తారు. ఇప్పుడు నిజంగా చెప్పుకుంటే దావూద్కి విషప్రయోగం జరిగింది, ఆ కరాచీ హాస్పిటల్లో ఉన్నాడు అనేది మన దేశంలో పుట్టిన వార్త కాదు. పాకిస్తాన్లోనే ఒక సోర్స్ నుంచి స్టార్ట్ అయ్యి అది అట్లా వైరల్ అయిపోయింది మొత్తం సోషల్ మీడియాలో. అట్లా అని మరి ఎవరు చెప్పిండ్రు అంటే పాకిస్తాన్ ఆర్మీ చెప్పలేదు, పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పలేదు. పాకిస్తాన్ ఆర్మీ కానీ ప్రభుత్వం కానీ అఫీషియల్గా ఇండియాకే కాదు అమెరికాకు కూడా చెప్తున్న మాట ఏంటంటే ఏమని బుకాయిస్తున్నారంటే అసలు దావూద్ ఇబ్రాహిం మా దేశంలో లేడంటారు వాళ్ళు. ఇప్పుడు దావూద్ ఇబ్రాహిం మా దేశంలో లేడన్నప్పుడు విషయం పెట్టిండని కానీ పెట్టలేదని కానీ బతుకున్నాడని కానీ చచ్చిపోయిండని కానీ చెప్పరు కదా వాళ్ళు. సో వాళ్ళు మొదటి క్వశ్చన్కే ఆన్సర్ ఏంటంటే దావూద్ మా దగ్గర లేడంటున్నారు. కాబట్టి వాళ్ళు సమీప భవిష్యత్తులో రానున్న కొద్ది కాలం పాటు ఎప్పుడు కూడా దావూద్ బతుకున్నాడని చచ్చిపోయిండని మనకు కన్ఫర్మేషన్ ఇవ్వరు. అయితే గీతే మన దేశము ప్రకటించాలి. ఎప్పుడు ఉసామా బిన్ లాడెన్ని పాకిస్తాన్లోనే వేసేసింది అమెరికా ఒబామా టైంలో, అబోటాబాద్ దగ్గర. అంటే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్కి చాలా దగ్గరలోనే వాడిని వేసేసిండు. వేసిన తర్వాత తీసుకుపోయి డెడ్ బాడీని సముద్రంలో పడేసి అప్పుడు అఫీషియల్గా ప్రకటించింది అమెరికా. అయితే అమెరికాకు ఉండే వెసులుబాటు, అమెరికా అగ్రరాజ్యం, అమెరికా తొత్తులాగా పనిచేస్తుంది పాకిస్తాన్. అమెరికా విసిరేసే డబ్బులకు ఆశపడుతుంది. కాబట్టి అమెరికా ఏం చేసినా నడుస్తుంది. మొన్న ఆఫ్ఘనిస్తాన్లో కూడా డ్రోన్ దాడి చేసి ఒకరిని చంపేసిండ్రు, అట్లా ఇరాన్లో చంపిండ్రు. అంటే అమెరికాకి ఉన్న ఏమంటారు అగ్రరాజ్యం హోదా కానీ ఆ శక్తి కానీ ఇప్పటికి ఇండియాకి లేవు. కాబట్టి ఒకవేళ నిజంగా మన వాళ్ళు దావూద్ ఇబ్రాహింని మన రా ఏజెంట్స్ అసాసినేట్ చేయగలిగినా కూడా విషయం పెట్టి అది ఇప్పుడప్పుడే మన వాళ్ళు కూడా ఒప్పుకోరు. కాబట్టి దావూద్ ఉన్నాడా పోయిండా అనే ప్రశ్నకి ఇప్పుడైతే ఆన్సర్ ఉండదు, డైరెక్ట్ ఆన్సర్ లేదు. అయితే దావూద్ కరాచీలో ఉన్నాడు అనేది అయితే నిజం, లేదా అనేది మాత్రం డౌట్. అయితే ఇంత పెద్ద ప్రచారం జరిగింది, ఆ రోజే ఇంటర్నెట్ సేవలు అక్కడ డౌన్ అయినాయి, ఇదంతా ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే మన దేశంలో మన్మోహన్ సింగ్ కానీ లేకపోతే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కానీ ఇటువంటి ప్రభుత్వాలు లేవు, కాంగ్రెస్ ప్రధానులు లేరు, కాంగ్రెస్ ప్రభుత్వాలు లేవు. ఉన్నది మోడీ ఉన్నప్పుడు పాకిస్తాన్లో ప్రతిరోజు ప్రతి వారం అజ్ఞాత వ్యక్తులు వచ్చి ఎవరినో ఒకరిని వేసేసిపోతున్నారు. ఈ గుర్తు తెలియని వ్యక్తులు గుర్తుపెట్టుకొని మరీ చంపుతున్నారు. ఈ గుర్తు తెలియని వ్యక్తులు గుర్తుపెట్టుకొని చంపుతున్నప్పుడు దావూద్ని ఎట్లా మర్చిపోతారు? దావూద్ అనేవాడు అసలు మన దేశంలో వాంటెడ్ లిస్ట్లో టాప్ 1.
అంటే అందరికంటే చాలా ఇంపార్టెంట్గా మన దేశం ఎప్పటి నుంచో పాకిస్తాన్ని మనకు అప్పగించమని కోరుతున్న వ్యక్తి ఎవడు అంటే దావూద్, క్రిమినల్. వాడిని ఒకవేళ చంపాలని ప్రయత్నించిన రా ఏజెంట్స్ మోడీ పాలనలో అంటే అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం, అంటే మనం అనుమానపడాల్సిన విషయం కాదు. ఉన్నది మోడీ, అజిత్ దోవల్, అమిత్ షా, జయశంకర్, వీళ్ళు ఈ టీం ఉంది కాబట్టి నాకు అనిపించేది ఏంటంటే దావూద్ విషయంలో వచ్చిన వార్తలు నేనైతే నమ్ముతాను. అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అనేది నేను చెప్పలేను. దావూద్ ఉన్నాడా పోయాడా అంటే బాబ్రీ కూల్చినందుకు ప్రతీకారంగా 93లో వాడు బాంబు పేలుళ్లకు ప్లాన్ చేశారు. మోడీ వర్కింగ్ స్టైల్ నాకు చాలా రోజుల నుంచి తెలుసు కాబట్టి, అంటే మోడీని మనం మీడియాలో చూస్తుంది కాబట్టి వ్యక్తిగత పరిచయాలు ఉండకున్నా కూడా మోడీ ఒక పని అనుకున్నాడంటే మోడీ మాట్లాడితే డేంజర్, ఏదైనా మాట్లాడట్లేదంటే ఇంకా డేంజర్, అది కంపల్సరీ చేస్తాడని అర్థం. మోడీ మాట్లాడిన విషయాలు కంపల్సరీగా జరుగుతాయి. సో దావూద్ ఇబ్రాహిం గురించి మోడీ ఇప్పటివరకు ఎప్పుడు అడావుడు చేయలేదు కాబట్టి మోడీ హిట్ లిస్ట్లో దావూద్ ఉన్నాడు కాబట్టి దావూద్ని రామాలయం ప్రారంభోత్సవం లోపు రా ఏజెంట్స్ వేసేస్తారు అనడంలో పెద్ద నాకైతే ఆశ్చర్యం. సో ఇప్పుడు అయోధ్య రామాలయానికి, బాబ్రీ మసీద్కి, దావూద్ మరణానికి, మోదీ సైలెన్స్కి లింక్ ఉంది, ఖచ్చితంగా లింక్ ఉంది. ఎందుకంటే బాబ్రీ కూల్చివేత టైంలో విహెచ్పి, బజరంగ్ దళ్ వీళ్ళందరూ కలిసి చేసిన కరసేవలో అద్వానీ పక్కనే ఉన్నది ఎవరు, మన మోడీనే. అప్పుడు ఆయన సామాన్య కార్యకర్తగా, కరసేవకుడిగా బాబ్రీ కూల్చివేతకు, అంటే బాబ్రీ కూల్చివేత కానీ కాదు యాక్చువల్గా పోయింది కరసేవ అని నిరసన కోసం పోయారు. అది తర్వాత అదుపు తప్పి కూలిపోయింది, ఆ బాబ్రీ అనేది కూల్చివేయడం జరిగింది. ఆ బాబ్రీ కూల్చివేత సమయంలో మామూలుగా కార్యకర్తగా ఉన్న ఒక బీజేపీ కార్యకర్త, ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా ఉన్న మోడీ, అది ఆయన మనసులో అట్లా ఉంచుకొని మనకు ఇంకొక ఫోటో కూడా కనిపిస్తుంది గూగుల్లో. ఆర్టికల్ 370 రద్దు కోసం మోడీ నిరాహార దీక్ష తీస్తున్న ఫోటో ఉంటుంది, పాత ఓల్డ్ ఫోటో ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్. ఎవరైతే నిరాహార దీక్ష చేశారో ఆయనే వచ్చి ఆర్టికల్ 370 రద్దు కూడా చేశాడు. కాబట్టి మోడీ ఏదన్నా అనుకుంటే తప్పకుండా చేస్తాడనేది ప్రూవ్డ్ రికార్డ్. ఆయన అంటే పడనోళ్ళు ఇంకా చాలా రకాలుగా ఏదైనా మాట్లాడినా కూడా మోడీ ఏదైనా అనుకుంటే చేస్తాడని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, శత్రువులు కూడా ఒప్పుకుంటారు. కాబట్టి ఈ దావూద్ అనేవాడు కూడా మోడీ రాడార్లో ఉన్నాడు. మోడీ ఖచ్చితంగా వాడి మీద దృష్టి పెట్టున్నారు కాబట్టి అజిత్ దోవల్కి కూడా పాకిస్తాన్ లోపల కరాచీలో ఆ ఏరియాలన్నీ చాలా తెలుసు. ఆయన చాలా రోజులు అక్కడ అజ్ఞాతంలో ఉన్నారు కాబట్టి రా ఏజెంట్గా ఆయన, మోడీ ఇద్దరు కలిసి ఖచ్చితంగా ఇప్పుడు కెనడాలో మన ఖలిస్తానీ ఉగ్రవాదులకు ఎట్లయితే ఫుల్ స్టాప్ పెట్టిండ్రో దావూద్కి కూడా పెట్టే ప్రయత్నం చేస్తారు కదా. అయితే లింక్ ఏంటి అంటే 93లో బాబ్రీ కూల్చివేతకి ప్రతీకారంగా 93లో బాంబు పేలుళ్లకి దావూద్ పాల్పడ్డాడు. అప్పటి నుంచి ఇండియా హిట్ లిస్ట్లో ఉన్నాడు. 250కి పైగా చనిపోయారు, 250 మందికి పైగా చనిపోయినారు, 1400 మంది గాయపడ్డారని చెప్తారు. నిజానికి 93లో బాబ్రీ కూల్చివేత తర్వాత కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము నిర్లక్ష్య ధోరణి, బాధ్యత రాహిత్యం వల్ల అప్పుడు చాలామంది అమాయక హిందువులు చనిపోయారు. అట్లనే అమాయక ముస్లింలు కూడా చనిపోయారు. ఇక్కడ ఒక వర్గం అని కాదు. అయితే ఎక్కువ నష్టం హిందువులకు జరిగింది. డిసెంబర్ 6 బాబ్రీ కూల్చివేత తర్వాత మన హైదరాబాద్ ఓల్డ్ సిటీ మొదలుపెట్టి దేశవ్యాప్తంగా అనేక చోట్ల మత కలహాలు 92 డిసెంబర్లో, 93 జనవరిలో జరుగుతూ వచ్చినాయి. ఈ జరిగిన క్రమంలో 92, 93లో ఏమైందంటే అధికారికంగా ప్రభుత్వం ఒప్పుకుంది ఏంటంటే 900 మంది చనిపోయారని చెప్పి, దేశవ్యాప్తంగా 2000 మంది గాయపడ్డారని చెప్పేసి. ఇది 93 దావూద్ బాంబు పేలుళ్లతో సంబంధం లేదు, 250 మంది కాదు, ఇది సపరేట్గా. ఈ 900 మంది మత కలహాలలో చనిపోతున్నప్పుడు అక్కడ కేంద్రంలో పివి నరసింహారావు ప్రభుత్వం ఉంది, మైనారిటీ ప్రభుత్వం, సంపూర్ణ మెజారిటీ లేదు. అయినా కూడా అది అట్లా నడుస్తూ ఉండేది. సో కొంత బలహీనమైన ప్రభుత్వం ఉండడం వల్ల ఏమైందంటే మత కలహాలు ఆపాల్సినంత తీవ్రంగా ఆపకపోవడము. అట్లనే కాంగ్రెస్ గురించి మనకు తెలిసిందే కదా, కొంత మైనారిటీ సంతుష్టీకరణ కోసం కూడా కొన్ని చూడనట్టు వదిలేయడము, ఇవన్నీ జరిగింది. ఈ టైంలోనే దావూద్ ఇబ్రాహిము వాడికి అసిస్టెంట్గా ఉన్న టైగర్ మెమన్ అనేటోడు, మెమన్ ఫ్యామిలీలో చాలామందికి శిక్షలు పడ్డాయి. ఆ మధ్య కొన్ని రోజుల కిందట యాకూబ్ మెమన్కి కూడా శిక్ష పడింది. అప్పుడు మోడీ ప్రధాని కాదు, మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే 2014కి ముందే 13లోనే ఎప్పుడో యాకూబ్ మెమన్ ఉరిదీశారు. ఎవరు అతని యాకూబ్ మెమన్ అంటే చార్టెడ్ అకౌంటెంట్ బాగా చదువుకున్నాడు. మరి ఎందుకు చేశాడంటే ఈ దావూద్ ఇబ్రాహింతో కలిసి యాకూబ్ మెమన్ వాళ్ళ అన్న టైగర్ మెమన్ అంటారు, అతని పేరు వేరే కానీ టైగర్ మెమన్ అని పేరు పడింది. అతను ఈ యాకూబ్ మెమన్ ఇంకా కొంతమంది అందరు కలిసి బాంబు పేలుళ్లకు ప్లాన్ చేశారు. ఈ చార్టెడ్ అకౌంటెంట్ అవ్వడం వల్ల ఏంటంటే డబ్బులకు సంబంధించిన లావాదేవీలు, అట్లనే ఆ బాంబులు కానీ పేలుడు పదార్థాలు కానీ అవన్నీ స్టోర్ చేయడము, ట్రైనింగ్కి సహకరించడము, అంటే ఈ బాంబు పేలుళ్ళు చేసిన
దావూద్ గ్యాంగ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళంతా పాకిస్తాన్ పోయి ట్రైనింగ్ తీసుకొని వచ్చింది ఐఎస్ఐ దగ్గర. ఐఎస్ఐతో లింకులు పెట్టుకొని ఈ యాకూబ్ మెమన్ అనేవాడు ట్రైనింగ్కి సహకరించడము ఇవన్నీ చేసిందనమాట. ముంబైలోనే ఉండి బాంబు పేలుళ్ళకి ప్లానింగ్లో సహకరించింది. సో ఈ టైగర్ మెమన్ అనేవాడు దేశం వదిలి పారిపోయాడు, ఇప్పటికీ మన దేశంలో లేదు. యాకూబ్ మెమన్ ఉండడం వల్ల వాడిని కేసు నడిపించి చాలా 20 ఏళ్ల పాటు కేసు నడిచిన తర్వాత వాళ్ళు ఎట్టకేలకు సుప్రీంకోర్టు కూడా ఒప్పుకున్న తర్వాత వాడిని ఉరిశిక్ష వేయడం జరిగింది. ఆ యాకూబ్ మెమన్ని కాపాడడానికి మన దగ్గర ఉండే తుకుడే గ్యాంగులు, అభ్యుదయవాదులు ఇటువంటి వాళ్ళు కొందరు ఉంటారు కదా, మన దేశం ఆణిముత్యాలు ఉంటారు కదా, ఈ ఆణిముత్యాలు అందరూ ఏం చేశారంటే అర్ధరాత్రి పోయి సుప్రీంకోర్టు జడ్జి ఇల్లు డోర్ కొట్టి ఓపెన్ చేసి మరి, అంటే తెల్లారితే 6 గంటలకు ఉరిశిక్ష అన్నప్పుడు రాత్రి 12 గంటలకు కోర్టు లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి దగ్గర పోయి డోర్ కొట్టి ఓపెన్ చేసి మాకు ప్రశాంత్ భూషణ్ లాంటి లాయర్లు అందరు పోయి యాకూబ్ మెమన్ని కాపాడండి అని అడిగారు. ఈ దేశ చరిత్రలో నాథురామ్ గాడ్సే నుంచి మొదలుపెట్టి మంచోళ్ళు, చెడ్డోళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, చెయ్యనోళ్ళు, మంచోళ్ళకు ఉరిశిక్ష పడదు మనం చెప్తున్నాను. అంటే ఏదో రకరకాల క్రైమ్ చేసిన హిందువులు, ముస్లింలు అనేక మంది చనిపోయినా సరే యాకూబ్ మెమన్ కోసం వీళ్ళు అంత తప్పించిపోయాను. ఇంత గతంలో ఏ ముస్లిం క్రిమినల్ గురించి, ఏ హిందూ క్రిమినల్ గురించి తప్పించిపోయినంత తప్పించిపోయి మన ఒక ఇంటలెక్చువల్స్ అని చెప్పుకునే వాళ్ళు, యూనివర్సిటీలలో కూర్చొని తమాషాలు చేసేవాళ్ళు, లాయర్లు, అభ్యుదయవాదులు అనేటోళ్ళు, వీళ్ళంతా యాకూబ్ మెమన్ని కాపాడాలని చెప్పేసి చాలా తెగ ట్రై చేశారు. తర్వాత రోజు ఒక ఇంగ్లీష్ పత్రిక ఏం హెడ్డింగ్ పెట్టిందంటే యాకూబ్ మెమన్ చచ్చిపోతే అండ్ దే కిల్డ్ హిమ్ అని పెట్టింది. ఈ దే ఎవడు? ఆ పత్రిక అంతా వాళ్ళు ఈ యాకూబ్ మెమన్ చచ్చిపోయాడని పెట్టవచ్చు హెడ్డింగ్, అంతే కదా. దే కిల్డ్ హిమ్ అంటుంది. అంటే మొత్తం ఒక నరేటివ్ క్రియేట్ చేద్దామని, అంటే ముస్లింలని ఈ దేశంలో అణిచేస్తున్నారు బలవంతంగా, అంటే తప్పు లేకుండా చంపేస్తున్నారు. ఇటువంటి అంటే భారతదేశ ముస్లింలలో మొదటి నుంచి కొంత అంటే ఈ దేశం మాది కాదనే భావం ఉండేవాళ్ళు కొంత అతివాదులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని ఇంకా రెచ్చగొట్టి ఈ దేశం మీద తిరగబడేటట్టు చేయాలనే దాంట్లో ఒక వర్గం మీడియా కూడా కుట్ర. ఇవన్నీ మోడీ రాకముందే జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉరిదీస్తేనే అంత సమస్య వచ్చింది. ఒకవేళ యాకూబ్ మెమన్ని మోడీ వచ్చిన తర్వాత కానీ ఉరిదీసి ఉంటే ఇంకా చాలా పెద్ద గందరగోళమైంది. ఆ క్రెడిట్ మోడీకి దక్కొద్దని కూడా చేశారని ఒక వాదన ఉంది యూపీఏ ప్రభుత్వం. సరే, మొత్తానికి యాకూబ్ మెమన్ అనేవాడు ఈ బాంబు పేలుళ్ల కేసులో ఒకడు మాత్రమే. పైగా వీడు ఏమి A1 కాదు. A1 ఎవరు అంటే దావూద్ ఇబ్రాహిం. టైగర్ మెమన్ అనేవాడు కూడా ఉన్నాడు. వాడు కానీ ఈ దావూద్ ఇబ్రాహిం కానీ ఇప్పుడు మన దేశంలో లేరు. వీళ్ళు 93 బాంబు పేలుళ్ల కంటే ముందు, ఇప్పుడు 1980sలోనే, 80s చివరిలో 89, 88 ఆ ప్రాంతంలోనే మన దేశం వదిలిపెట్టి పారిపోయింది దుబాయ్కి. ఎందుకు అంటే అసలు ఈ 1970s ప్రాంతంలో 1960 అంటే దావూద్ ఇబ్రాహిం ఇప్పుడు ప్రస్తుత ఏజ్ 58కి దగ్గరలో ఉన్నాడు. 1955 డిసెంబర్ 26. మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం అయితే 60కి దగ్గరకు వచ్చేసాడు మనోడు. 60 దాటి ఉంటాడు కూడా. ఎక్కడ పుట్టాడంటే మహారాష్ట్రలో ఉన్న రత్నగిరి అనే డిస్ట్రిక్ట్లో పుట్టాడు. అక్కడ పుట్టిన ఎవరు అంటే ఒక కానిస్టేబుల్ కొడుకు. అదే చాలా విచిత్రంగా అనిపించింది. ముంబై పోలీస్లో ఉన్న ఒక కానిస్టేబుల్ కొడుకే. అవును, కానీ అదే ముంబై పోలీస్కి చుక్కలు చూపించాడు ఒక దశలో. ఆ విషయంలో అంటే బాలీవుడ్ కూడా గ్లామరైజ్ చేసి చూపించడానికి కారణం అదే. దావూద్ అనేవాడు ఒక పెద్ద వారసత్వంతో వచ్చినవాడు కానీ ఏది కాదు. వాడు మామూలుగా అల్లరి చిల్లరగా తిరుగుతూ పెరిగినాడే. అక్కడి నుంచి ఒక డాన్గా ఎదిగి ఒక దశలో డి కంపెనీ అని పెట్టుకున్నాడు. డి కంపెనీ అంటే ఏంటి అంటే అదొక కార్పొరేట్ ఆఫీసు. అక్కడ మొదలు పోగానే మనకు రిసెప్షనిస్ట్ ఎదురు రాకపోవచ్చు, కానీ జరిగేది మాత్రం ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంది. అంటే ఏ రౌడీ, ఏ గుండా ఎక్కడో ఒక దగ్గర ఒక గల్లీలో కొట్టుకోవడం, తన్నుకోవడం, హత్యలు చేయడం కాకుండా ఎక్కడి నుంచో ఒక కాల్ వస్తే ఇక్కడ ఆపరేట్ చేస్తారు. వాడికి ఏం సంబంధం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక బాలీవుడ్ ప్రొడ్యూసరు ఒక హీరోయిన్ని తీసుకోమంటే తీసుకోడు. ఇది నిజంగా జరిగింది. అనితా ఆయుబ్ అని ఒక పాకిస్తానీ నటి ఉంది. అప్పట్లో హిందీ సినిమాల్లో కూడా నటించేది. ఆమె ఒక సినిమాలో నటిద్దాం అనుకుంటే జావేద్ అనే ముస్లిమే. మళ్ళీ ఇక్కడ దావూద్ ఇబ్రాహిం ఏమి ఖచ్చితంగా ప్రతిసారి హిందువులకు వ్యతిరేకం అని కాదు, చాలాసార్లు ముస్లింలను కూడా చంపాడు దావూద్ ఇబ్రాహిం. వాడు టోటల్ క్రిమినల్. ఒక క్రిమినల్ అంతే. వాడు మళ్ళీ క్రిమినల్ కాదు, వీడు క్రిమినల్ అండ్ బిజినెస్ మ్యాన్. వాడు క్రైమ్ ఒక వ్యాపారంగా మార్చుకున్నాడు. డబ్బులు వస్తే ఎవరినైనా చంపుతాడు. ఏకంగా డి కంపెనీ అనేది క్రైమ్ చేయడానికి. అంటే ఒక దశలో 5,000 మంది గ్యాంగ్స్టర్స్ పనిచేసేవాళ్ళు. అంతమందికి వీడు ఒక ఆర్డర్ ఇస్తే వాళ్ళు పోయి చంపేసేటోళ్ళు, అంటే కిరాయంతకులు అనమాట. సో అట్లా ఒక ప్రొడ్యూసరు తను చెప్పిన అనితా ఆయుబ్ అని ఆమెను హీరోయిన్గా పెట్టుకోలేదని చెప్పి వాడు దావూద్ ఇబ్రాహిం ఆర్డర్స్ మీద వాడిని వేసేస్తున్నారు. అట్లనే గుల్షన్ కుమార్ కూడా ఈ మాఫియా వాళ్ళ వల్లనే చనిపోయాడు, టీ సిరీస్ అధినేత. సో ఈ డి కంపెనీ అనేది ఎట్లా పనిచేసేదంటే అప్పటికే డి కంపెనీ పెట్టేటప్పటికి దావూద్ దుబాయ్కి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే వీడు చేస్తున్న
అంటే చాలా ఉండేవి. రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించడము, రియల్ ఎస్టేట్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడము, బాలీవుడ్ సినిమాలు తీస్తున్నప్పుడు వాళ్ళకు ఫండ్స్ ఇచ్చి దాని ద్వారా లాభాలు పొందడం, అంటే బ్లాక్ మనీని బాలీవుడ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతోని తీయించేవాడు ఈ హవాలా మనీతో. ఇప్పటికీ అట్లా జరుగుతుంది అనేది మన వాళ్ళ కొంత ఆరోపణ. ఇప్పుడు అమీర్ ఖాన్ ఆ మధ్య నటించిన ఒక సినిమా పేరు పీకే. అవును, తీసిందేమో హిందువుల భావాల మత ఆచారాలు మత విశ్వాసాలకు వ్యతిరేకంగా నాస్తికత్వాన్ని సమర్థించే విధంగా తీస్తాడు. ఎవడో వచ్చి గ్రహాంతరవాసి వచ్చి మాట్లాడతాడు. కానీ విచిత్రంగా సినిమా పేరు పీకే అని ఉంటుంది. ఎందుకు పెట్టారు అంటే పీకే అనేది వాడి పేరు అంటాడు, గ్రహాంతరవాసి పేరు అంటాడు. అంటే లాజిక్ లేని కొన్ని లింకులు పెట్టేసి సినిమా పేరు తీశారు. అందులో అనుష్క శర్మ హీరోయిన్, ఆమె పేరు జగదంబ అనేది ఉంటుంది, కావాలని ఒక అమ్మవారి పేరు పెడతాడు. తర్వాత సుశాంత్ సింగ్ రాజ్పూత్ అని చనిపోయాడు కదా, అతను పాకిస్తాన్ నుంచి వచ్చి ఈమెను లవ్ చేస్తుంటాడు. పాకిస్తాన్ అబ్బాయి చాలా మంచోడు అని చెప్పి చూపిస్తాడు డైరెక్టర్. అందులో అమీర్ ఖాన్ ఉంటాడు. ఎంత అనుమానాస్పదంగా ఉంటుంది అంటే సినిమా హిట్ అయింది, బాగానే పెద్దగా హిట్ అయింది. మన వాళ్ళు కూడా ఆహా ఓహో అని చెప్పి మన సెక్యులర్ హిందువులందరూ బొందుగాళ్ళు అంటారు కదా మన కేసీఆర్, ఆ బొందుగాళ్ళందరూ చూసి వచ్చింది, అయిపోయింది, సినిమా హిట్ అయింది. కానీ ఈ విధంగా పాకిస్తాన్ మీద ప్రేమ చూపించే సినిమాలు ఎవ్రీ ఇయర్ వస్తుంటాయి. ఒకటో రెండో బాలీవుడ్ వాళ్ళు తీస్తూనే ఉంటారు. మొన్న కూడా అమీర్ ఖాన్ తీసిన లాల్ సింగ్ చద్దా సినిమాలో అమీర్ ఖాన్ భారతదేశం సైనికుడుగా పోరాడుతున్న సైనికుడు. ఇతన్ని కాపాడేది ఎవరు అంటే అక్కడి నుంచి వచ్చి జిహాద్ చేయడానికి వచ్చిన ఉగ్రవాది. పాకిస్తాన్ ఉగ్రవాది భారత సైనికుడిని ఎందుకు కాపాడుతాడు? వాడు అప్పుడు ఉగ్రవాది ఎందుకు అవుతాడు? కాడు కదా. ఉగ్రవాది ఎందుకు అవుతాడు? ఉగ్రవాది అయితే చంపాలి. అట్లాంటి విపరీతమైన ప్రేమ. కరణ్ జోహర్ గురించి అయితే చెప్పేదే లేదు. పాకిస్తాన్ నటినటుల్ని రానియకపోతే మోడీ వచ్చిన కొత్తలో వాళ్ళ మీద అన్అఫీషియల్ బ్యాన్ పెడితే అల్లాడిపోయాడు మనం. సో ఇటువంటి బాలీవుడ్ వాళ్ళకి ఎందుకు ప్రేమ ఉంటుంది అంటే డీ కంపెనీ నుంచి ఫండ్స్ వస్తుంటాయి అనేది ఒక టాక్. దీనికి ప్రూఫ్ ఉంటుందా అంటే ప్రూఫ్ ఉండదు. దీన్ని ప్రూవ్ చేయడం ప్రభుత్వాలకు కూడా కొంచెం కష్టం. ఎందుకంటే షారుఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్ లేదంటే కరణ్ జోహర్ మీద చర్యలు తీసుకొని దాడులు అంటే మనం చేపిస్తే ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది. మన కింద స్థాయి ఓటర్లు రెచ్చిపోయి రెండోసారి వేరే వాళ్ళకి ఓటేసేస్తారు. అందుకని బీజేపీ ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా సినిమా వాళ్ళని అంతగా డిస్టర్బ్ చేయదు. కొంతవరకు చూసి చూడనట్టు వదిలేయాల్సిందే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకుండే ఫ్యాన్ ఫాలోయింగ్ అటువంటిది ఉంటుంది కాబట్టి వదిలేస్తారు. అయితే బాలీవుడ్, రియల్ ఎస్టేటు, డ్రగ్ ట్రాఫికింగ్ చాలా ఇంకొక పెద్దది ఏంటంటే ఈ డీ కంపెనీ అనేది పాకిస్తాన్లోకి వచ్చిన దావూద్ ఇబ్రాహిం ఇండియాకు డ్రగ్స్ పంపిస్తాడు, ఇక్కడ నుంచి డబ్బులు తీసుకొని ఉగ్రవాదం కోసం ఖర్చు పెడతాడు. ఇంత సింపుల్గా ఉండదు. సౌత్ ఏషియా మొత్తం ఇక్కడ బ్యాంకాక్ కావచ్చు, మనది ఇండియా నుంచి అటువైపు వెళ్తుంటే ఉండే దేశాలు ఉంటాయి కదా, ఇండోనేషియా అటువైపు, ఈ దేశాలన్నిట్లలో కూడా వీళ్ళ గ్యాంగ్ విస్తరించి ఉంటుంది. వీళ్ళ మనుషులు ఉంటారు. వీడొక ఫోన్ చేస్తే హత్యలు చేస్తుంటారు, కిడ్నాపులు చేస్తుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. అట్లనే యూరోప్లో కూడా వీళ్ళ రీచ్ ఉంటుంది కొంతమంది. అది కాకుండా దావూద్ ఇబ్రాహిం పాకిస్తాన్ పోయి దాచుకున్న తర్వాత 93లో దుబాయ్లో ఉండి బాంబు దాడులు చేపించండు. అక్కడ ఉంటే పట్టుకుంటారు, దుబాయ్ వాళ్ళు ఒత్తిడికిలోనే ఇండియాకు అప్పచెప్తారేమో అని అక్కడ నుంచి కరాచీకి వచ్చి దాచుకున్నాడు. సో ఇప్పుడు కరాచీలోనే ఉంటున్నాడు చాలా సంవత్సరాల నుంచి. కానీ కరాచీలో ఎంత హ్యాపీగా ఉంటాడంటే ఒకసారి టైమ్స్ నౌ టీవీ ఛానల్ వాళ్ళు ఒక ఫోన్ ట్యాపింగ్ చేసిండు. అంటే ఫోన్ ట్యాపింగ్ కాదు, యాక్చువల్గా టైమ్స్ నౌ వాళ్ళే ఫోన్ చేసిండ్రు ఒక నెంబర్కి, కరాచీలో ఉన్న ఒక ల్యాండ్లైన్ నెంబర్కి ఫోన్ చేసి ఎత్తిన తర్వాత దావూద్ ఉన్నాడా అంటే లేదు పడుకున్నాడని చెప్పింది వాళ్ళ భార్య. అయితే రెండోసారి మళ్ళీ ఫోన్ చేసినప్పుడు దావూద్ ఎవరో నాకు తెలియదని చెప్పింది. అలర్ట్ అయిపోయింది వాళ్ళు. అంటే మొత్తానికైతే అక్కడ ఉన్నాడు. అయితే అది కాకుండా ఇంటర్సెప్ట్ చేసిండ్రు. దావూద్ ఇబ్రాహిం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాయి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటే అవి మన వాళ్ళు విని రికార్డ్ చేసిండ్రు. దాంట్లో ఏం చెప్తున్నాడంటే నాకు షూస్ కావాలి, ఏది ప్యారిస్లో ఇటలీలో తయారైన బ్రాండెడ్ షూస్ ఉంటాయి కదా, సూపర్ లగ్జరీ గూడ్స్ ఉంటాయి కదా, అవి కావాలి తీసుకొని రా అని చెప్పి వాళ్ళకి ఫోన్లో చెప్తున్నాడు. మన లగ్జరీ స్టైల్ ఎట్లుంటుందో చెప్తున్నాడు. దావూద్ ఇబ్రాహిం ఇక్కడ నుంచి పారిపోయి బతుకుతుండే అంటే ఏ రేకుల షెడ్లోనే ఉండట్లేదు, కార్లు హ్యాపీగా ఉంటాడు. ఇంకోటి ఏంటంటే దావూద్ ఇబ్రాహిం ఫ్యామిలీ పరిస్థితి, ఆ పాకిస్తాన్లో ఉన్న అమాయక అంటే వాళ్ళని నేను అమాయకాలు అనుకోను, కానీ మతోన్మాదంతోనో లేకపోతే మొత్తానికి అయితే ట్రాప్లో పడ్డారు. వాళ్ళు పబ్లిక్లో ట్యాక్సులు కడతారు, ఆ ట్యాక్సులతో సైన్యం ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటుంది లైఫ్. ఆ సైన్యాధికారులకు జీతాలు వస్తుంటాయి, కార్లు వస్తుంటాయి, రిటైర్ కాగానే వాడు పోయి లండన్లోనో మియామిలోనో సెటిల్ అయిపోతాడు. పాకిస్తాన్లో ఉన్న ప్రజలు గోధుమ పిండికి లేక ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కందిపప్పుకి గోధుమ పిండికి పాలకు కూడా అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఇటువంటి వాళ్ళు అందరు కట్టే ట్యాక్స్తో దావూద్ ఇబ్రాహింని ఆర్మీ కాపాడుతుంటుంది, పాకిస్తాన్ ఆర్మీ వాడి ఇంటి చుట్టూ ప్రొటెక్షన్ పెట్టి ఇవన్నీ చేసి కాపాడుతుంటుంది.
ఈ దావూద్ ఇబ్రాహిం లాంటి కాపాడితే వీడి ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటే, దావూద్ ఇబ్రాహింకి 2 కూతుర్లు పాకిస్తాన్లో పోయి పుట్టింది, అక్కడ పెళ్లి చేసుకున్నాక రెండో భార్య ద్వారా. కూతుర్లలో ఒక కొడుకున్నాడు. ఆ కూతురుని ఎవరికి ఇచ్చిండు అంటే జావేద్ మియాందాద్ అని చెప్పేసి చాలా ఫేమస్ క్రికెట్ ప్లేయరు. వాడు రిటైర్మెంట్ తర్వాత కూడా పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి చైర్మన్ గా కూడా పనిచేసిండు. సెలెక్టర్గా కూడా ఉన్నాడు. వాడు ఎప్పుడు పొద్దున్న లేస్తే వచ్చిరాని ఇంగ్లీష్తో అని భారతదేశం మీద ట్వీట్లు కూడా చేస్తుంటాడు. అడ్డమైన ఇంగ్లీషు, చాలా బూతులు వస్తాయి వాడు. అయితే ఆ జావేద్ మియాందాద్కి కొడుకున్నాడు. ఆ కొడుకి దావూద్ ఇబ్రాహిం కూతురునిచ్చి పెళ్లి చేసి ఘనంగా చేసిండు. ఆ ఫోటోలు వైరల్ అయినాయి, వీడియోలు వైరల్ అయినాయి. పాకిస్తాన్ మాత్రం ఏం చెప్తుందంటే మా దేశంలో ఆమె దావూద్ ఇబ్రాహిం లేడని చెప్తుంది. ఎవరికి, మనకు కాదు, అమెరికాకు కూడా చెప్తుంది. అమెరికాకు దీనివల్ల పెద్ద నష్టం లేదు కాబట్టి హ్యాపీగా నమ్మి వదిలేస్తుంది. బట్ అమెరికా కూడా అఫీషియల్గా బ్యాన్ లిస్ట్లో పెట్టింది. ఇప్పటికి కూడా దావూద్ ఇబ్రాహింని టార్గెట్ లిస్ట్లో పెట్టింది, మోస్ట్ వాంటెడ్ దాంట్లో పెట్టింది. ఇండియాతో పాటు కలిపి యుఎన్ఓ కూడా పెట్టింది. ఇక దావూద్ ఇబ్రాహిం ఇంకో కూతురు ఉంది. ఆమె లండన్లో ఉన్న బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకొని అక్కడ సెటిల్ అయిపోయింది. వాళ్ళ కొడుకు న్యూయార్క్లో సెటిల్ అయ్యాడు. చూడండి, అంటే దావూద్ ఇబ్రాహిము హ్యాపీగా ఉన్నాడు. దావూద్ ఇబ్రాహింని పోషించడానికి ఇప్పుడు ట్యాక్సులు కడుతున్న పాకిస్తానీ సామాన్యులేమో అడుక్క తింటున్నారు. మన పరిస్థితి ఏంది మరి? ఇప్పుడు భారత్ నుంచి వాడు పోయిండు అక్కడ. అవును, 1993కు ముందు వాడు ఏంది అనేది ఎక్కువగా ఎవరికి తెలియదు. 93 బ్లాస్టులతోటి ఒక్కసారి బయటకు వచ్చిండు. అదే టైంలో ఇండియాను వదిలేసి కూడా వెళ్ళిపోయిండు. అండ్ అంతకు ముందు అంటే ఇక్కడ ఉన్నప్పుడు అంత ఎదగడానికి అంటే ఒక కానిస్టేబుల్ కొడుకుగా ఉండి ఒకనొక టైంలో ఒక 5,000 మంది గ్యాంగ్స్టర్లు వీడి కింద పనిచేసే అంత స్థాయికి ఎదిగి అంటే భారతదేశంలో ఒక టెర్రరిస్టే అనుకోవచ్చు అన్ని. అంత ఎదుగుదలకి ఎవరు సపోర్ట్ చేయకుండా అయితే అవ్వదు. ఇక్కడ అసలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే దేశం వదిలిపెట్టి వెళ్ళాలి అంటే అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం హెల్ప్ చేస్తేనే వెళ్ళగలుగుతాం. అయితే విజయ్ మాల్యా పోయిండు, మొన్న మోడీ హెల్ప్ చేసి నాన్న కూడా అడిగే తెలుగు మహానుభావులు ఉంటారు. విజయ్ మాల్యా పోవడానికి మోడీ హెల్ప్ చేయలేదు. కానీ ఇక్కడ ఇంకో వాదన కూడా ఉంది. ఆ టైంలో మోడీ క్యాబినెట్లో ఉన్న ఎవరైనా మంత్రి హెల్ప్ చేస్తే కూడా వెళ్ళిపోవచ్చు కదా. ప్రధానంగా విమానయాన శాఖ మంత్రి సహాయం ఉంటే విమానం ఎక్కి లండన్కి వెళ్ళిపోతారు. అది సరే, విజయ్ మాల్యా విషయం పక్కన పెడితే ఈ విధంగా దేశం వదిలి పారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. భోపాల్ గ్యాస్ ఘటన జరిగింది. యూనియన్ కార్బైడ్ అనే ఒక కంపెనీ పొరపాటు వల్ల గ్యాస్ లీక్ అయ్యి భోపాల్లో చాలా మంది చనిపోయారు. అది చనిపోవడానికి కారణమైనప్పుడు మరి ఆ కంపెనీ సీఈఓ దేశం వదిలిపెట్టి ఎట్లా పోతాడు? ఆ సిలిండర్ గ్యాస్ లీక్ అయ్యి జనాలు చచ్చిపోయిన వెంటనే కాంగ్రెస్కి సంబంధించిన నాయకుడు దగ్గరుండి, మధ్యప్రదేశ్ నాయకుడు దగ్గరుండి విమానం ఎక్కించి అమెరికాకు పంపించేసి. అట్లనే మొన్న డేవిడ్ హెడ్లీ అనే ఇదే ముంబై అటాక్స్ టైంలో డేవిడ్ హెడ్లీ అనేవాడిని కూడా అమెరికాకి ఇచ్చేయాల్సి వచ్చింది. అంటే పెద్ద దేశాలు, ఇటలీ వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి కేరళలో మత్స్యకారులను కాల్చి చంపేసింది. అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళని తీసుకుపోయి ఇటలీకి అప్పచెప్పేయాల్సి వచ్చింది. అంటే కొన్ని దేశాలతో మనకుండే దీనివల్ల వాళ్ళని పంపించేయడం, అంటే అక్రమంగా పంపించడం కానీ అధికారికంగా పంపించడం కానీ జరుగుతుంటాయి. ఈ దావూద్ని కూడా అప్పుడున్న అధికారంలో ఉన్న ఒక ప్రభుత్వం అంటే కాంగ్రెస్ అప్పుడంతా కాంగ్రెసే ఉండేది. 90స్కి ముందు జనరల్గా ఎక్కువ వరకు కాంగ్రెస్ ఉండేది. మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ఉండేది. ఈ శరద్ పవార్ ఎన్సీపీ అనేది కూడా తర్వాత వచ్చిన పార్టీ. అప్పుడు శరద్ పవార్ కాంగ్రెస్ మెంబర్. సో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నాడు శరద్ పవార్. ఇవన్నీ జరుగుతున్నప్పుడు దావూద్ ఇబ్రాహిము మన దేశం వదిలి అక్రమంగా షిప్లో కానీ విమానంలో కానీ దుబాయ్కి వెళ్ళిండంటే అప్పటి పోలీసులు, అప్పటి అధికారులు, అప్పటి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరైనా సరే హెల్ప్ చేయాలి. ఎవరు చేసిండ్రు అంటే మనం చెప్పలేం. చాలామంది దావూద్కి సహాయం చేసిన శరద్ పవార్ అని మాట్లాడుకుంటారు. అఫీషియల్గా ప్రూవ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే శరద్ పవార్ అంత తెలివి తక్కువ కాదు కదా. ఒకవేళ చేసినా అంత ఓపెన్గా చేయడం. ఇంతకుముందు మీరు ఆఫ్లైన్లో అన్నట్టుగా శరద్ పవార్ స్టేట్మెంట్స్ గురించి కూడా ఇప్పుడు ఆ టైంలో ఇప్పుడు 93లో బాంబు పేలుళ్ళు జరిగినాయి. శరద్ పవార్ని ఎందుకు అందరు అనుమానంగా చూస్తారంటే, శరద్ పవార్ మార్చి 12, 93లో 1993లో బాంబు పేలుళ్ళు జరిగితే 12 చోట్ల 250 మంది చచ్చిపోతే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్ స్టేట్మెంట్ ముఖ్యమంత్రిగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమి ఇచ్చారు శరద్ పవార్ అంటే 13 చోట్ల బాంబులు. ఇంకొకటి ఎక్కడ అంటే ముస్లింలు మెజారిటీగా ఉన్న చోట్ల జరిగింది, ఒక పలానా చోట. అక్కడ ముస్లింలు కూడా చాలా మంది చచ్చిపోయారని చెప్పాడు. అప్పుడు సోషల్ మీడియా, సెల్ ఫోన్ కెమెరాలు ఇవన్నీ లేవు, ప్రైవేట్ ఛానల్స్ కూడా లేవు. దూరదర్శన్ ఏం చెప్తుంది? మన ముఖ్యమంత్రి చెప్పిందే చెప్పాలి కదా. కాబట్టి తెల్లారి పత్రికలలో వచ్చింది కూడా అంతంత మాత్రంగానే వచ్చింది. సో ఈ మొత్తం 12 చోట్ల మాత్రమే జరిగింది. 13 చోట్ల మొత్తం ఇష్యూలో శరద్ పవార్ చేసింది ఏంటంటే, ముస్లింలు కూడా చనిపోయారని బిల్డప్ ఇచ్చేలాగా ఒక ఐడియాని యాడ్ చేసిండు. అక్కడ బాంబు పేలలేదు, ముస్లింలు చనిపోలేదు. ఈ డి గ్యాంగ్ పేల్చిన 12 చోట్ల బాంబులు
టోటల్లీ హిందువుల్ని టార్గెట్ చేసుకొని చేసింది. అయితే హిందువులే చచ్చిపోయినరా అంటే కాదు. ఇప్పుడు బెంగళూరు అప్పుడు బాంబే అనేవాళ్ళు కదా, బాంబే సెన్సెక్స్ దగ్గర బాంబు పేలింది. అక్కడ కంపల్సరీ హిందువులే ఉంటారని గ్యారంటీ లేదు. వాళ్ళ టార్గెట్ హిందువులు, మెజారిటీ వాళ్ళ టార్గెట్ హిందువులు. కానీ అందులో కొందరు ముస్లింలు కూడా చనిపోవచ్చు. ఇప్పుడు మొన్న ముంబై టెర్రర్ అటాక్స్ 2008లో జరిగినప్పుడు 26/11 అటాక్స్లో కూడా వాళ్ళు వచ్చిండు, పాకిస్తాన్ నుంచి 10 మంది వచ్చిండు, మెషిన్ గన్స్తో కాల్చడం మొదలుపెట్టిండు. ఎదురుగున్న వాడు ముస్లిమా అండ్ కాదా అని వాడు ఆలోచించి కాల్చేస్తాడు. బట్ ఒకవేళ ఎదురుగా టోపీ పెట్టుకొని వస్తే పక్కకు గన్ ఇట్లా పక్కకు తిప్పుతాడేమో, కానీ ఆ టైంలో వాడు రిస్క్ తీసుకొని ఎత్తుక్కొని అయితే కాల్చాడు. కానీ వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే నిజంగా ముస్లింలను కూడా చంపాలనుకుంటే మసీదులు, దర్గాలు అక్కడ పెట్టేవాళ్ళు బాంబులు. వాళ్ళు పెట్టలేదు. బాంబే సెన్సెక్స్ అటువంటి కొన్ని ప్లేసెస్, ఒక థియేటర్ దగ్గర ఇటువంటి పబ్లిక్ ఎక్కువ ఉండే టార్గెట్ చూసుకొని పెట్టింది. కానీ శరద్ పవార్ చెప్పింది ఏంటంటే ముస్లింలు కూడా చనిపోయినరు, ఇది ఎల్టీటీ పని అని చెప్పి కొంత చెప్పాడు, తప్పుదోవ పట్టించడానికి. ఎందుకు ఎల్టీటీ అన్నాడంటే అప్పుడు రాజీవ్ గాంధీని ఎల్టీటీ చంపిన వేడిగా ఉంది కాబట్టి వాతావరణము, దాని మీద చెప్తే నమ్మేస్తారు కదా. ట్విస్ట్ ఏంటంటే ఈయనను ఎవరు అడిగినరో లేదో తెలియదు, కానీ మార్చిలో ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చి జూన్ కల్లా మళ్ళీ తనే చెప్పిండు, ఆ రోజు నేను కావాలని చెప్పినాను, అట్లా 13 కాదు 12 చోట్లనే జరిగింది, ముస్లింలు ఎవరు చనిపోలేదు, ముస్లిం ఏరియాలలో బాంబులు వేలలేదు, చేసింది దావూద్ టీమ్ గ్యాంగే చేసింది. కానీ ఆ రోజే చెప్పుకుంటే మత కలహాలు జరిగాయి. మత కల్లోలం జరిగి హిందూ ముస్లింలు కొట్టుకోకుండా కాపాడడం అనేది మంచి పనే. కానీ దానికోసం ఆయన చేతిలో పోలీసులు ఉన్నారు, వాళ్ళని వాడి కంట్రోల్లోకి లేకుండా అబద్ధాలు చెప్పడం అనేది అంటే కాంగ్రెస్ పరిపాలనలో కొన్ని అట్లాంటివి జరుగుతుంటాయి, గొప్ప గొప్ప విషయాలు. జనరల్గా ఇటువంటి నేచర్ వల్ల శరద్ పవార్ ఎన్సీపీలో ఉన్న చాలామంది నాయకులు, అట్లనే ఆ కాలంలో కాంగ్రెస్లో ప్రధానంగా ఉన్న నాయకుల మీద చాలామంది మీద ఆరోపణ ఉంది, దావూద్ ఇబ్రాహీంతో కలిసి పనిచేసేవాళ్ళు అని చెప్పేసి. దాంట్లో ఓన్లీ ముస్లింలే కాదు హిందువులు కూడా ఉన్నారు. హిందువులు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే 93 బాంబు పేలుళ్లలో చాలా మంది ముస్లింలు, అంటే దావూద్ ఇబ్రాహీం గ్యాంగ్ లో ఉన్న వాళ్ళంతా ముస్లింలు, వాళ్ళంతా కలిసి కుట్ర చేశారు. కానీ మందుగుండు అంటే పేలుడు పదార్థాలు స్మగ్లింగ్ అయ్యి లోపలికి వచ్చినప్పుడు వాళ్ళని చూసి చూడనట్టు వదిలేసి బ్రైబ్స్ తీసుకొని లంచాలు తీసుకున్న వాళ్ళల్లో కొంతమంది పోలీసులకి, కొంతమంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, హిందువులకు కూడా పడింది. ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు కాదు, పృథ్వీరాజ్ చౌహాన్ కాలం నుంచి కూడా మన దేశంలో ఇంటి దొంగలు ఎక్కువ. ఇంటి దొంగ అంటే అయిపోయింది, ఇంకా వాడు ముస్లిం అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ కూడా ఉంటాడు, ముస్లిం ఉంటాడు, ఎవరైనా ఉంటాడు. కాబట్టి ఇక్కడ మత కోణం కాదు, దేశభక్తి లేకపోవడం. సో ఇక్కడ ఎవరైనా ఉన్నాడు. ఇప్పుడు దావూద్ ఇండియా వదిలేసి పాకిస్తాన్కి వెళ్ళిపోయినప్పుడు కూడా వాడిని సహాయం చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం దావూద్ ఇక్కడ చంపినప్పుడు దాంట్లో హిందువులతో పాటు ముస్లింలు కూడా ఉన్నారు. 93 బాంబు పేలుళ్లు చేస్తానని కానీ అవన్నీ తెలియక ముందే, చాలా సంవత్సరాల ముందే దావూద్ పారిపోయింది దుబాయ్కి. ఎందుకు పోయిండంటే మహారాష్ట్ర, ముంబై పోలీసులు వేటలు బాగా, అంటే ఎక్కువ హంటింగ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉంటే మంచిది కాదనుకొని వాడు అక్కడికి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటం అనేది ఎవరైనా చేస్తారు. తర్వాత అబు సలీం కావచ్చు, లేకపోతే చోటా రాజన్ కావచ్చు, చోటా షకీల్ కావచ్చు, ఇటు చాలామంది మాఫియా డాన్లు ఈ భారతదేశం వదిలేసి దుబాయ్ పోవడము, లేదంటే పాకిస్తాన్ పారిపోవడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ వీళ్ళు పారిపోవడానికి అప్పుడు వాతావరణం ఏంటి అనేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఈ 93 మార్చిలో బాంబు పేలుళ్ళు అయితే జనవరి చివరిలో గుల్లు అనే ఒకడిని అరెస్ట్ చేసిండు మహారాష్ట్ర పోలీసులు. ఈ గుల్లు అనేవాడు ఎవడంటే అతను కూడా ఒక ముస్లిం, కానీ ఆ చుట్టుపక్కల ఏరియాలో కొంత ఒక రౌడీ షీటర్ లాగా అనమాట. కొంత ఏమంటారు, వాడు మాఫియాలో భాగమే, కానీ మామూలు చిన్న స్థాయి ఇది. వాడిని అరెస్ట్ చేసిండు అనుమానం వచ్చి. పోలీసులు ఇంట్రాగేట్ చేస్తే వాడు ఏం చెప్పిండంటే, నన్ను టైగర్ మేమన్ అనేవాడు పాకిస్తాన్ పంపించి నాకు అక్కడ ట్రైనింగ్ ఇప్పించిండు, బాంబు విసరడము, బాంబు తయారు చేయడము, ఇవన్నీ అంటే ఉగ్రవాదానికి సంబంధించిన ట్రైనింగ్ అంత ఇచ్చిండు. మేము ఇప్పుడు రాబోయే ఏప్రిల్లో ఛత్రపతి శివాజీకి సంబంధించిన ఉత్సవం ఒకటి ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది మహారాష్ట్రలో. ఆ శివాజీ సంబంధించిన ఉత్సవంలో జనాలు లక్షలాది మంది రోడ్డు మీద ఉన్నప్పుడు బాంబులు వేల్చాలని మేము ప్లాన్ చేసినాము అని మొత్తం చెప్పేసిండు వాడు ఇంట్రాగేషన్లో, గుల్లు. దాన్ని మన మహారాష్ట్ర పోలీసులు, ఎప్పుడు ఆ కాలం పోలీసులు, ముంబై పోలీసులు 93లో జనవరిలో జరిగింది ఇది. ఇదంతా వాడు తప్పించుకోవడానికి చెప్తున్నాడు, ఇదంతా కట్టుకథ అని చెప్పేసి వాడిని వాడు ఇచ్చిన స్టేట్మెంట్ సీరియస్ తీసుకోకుండా వదిలేసింది.
వదిలేస్తే ఏమైంది, ఏప్రిల్లో జరగాల్సింది మార్చికి ప్రీపోన్ చేసేసిండు ఈ టైగర్ మెమన్, దావుద్ ఇబ్రాహిం వీళ్ళంతా. ఎందుకంటే ఇంకా లేట్ చేసి దొరికిపోతాం మనం, ఇప్పటికే ఒకటి దొరికిండు వాళ్ళ దాంట్లో. అట్లా పాకిస్తాన్ పోయి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఇంకొంతమంది దొరుకుతారేమో అని చెప్పేసి దాన్ని ముందుకు తీసుకొచ్చేసి ఏప్రిల్ బదులు మార్చిలో చేసేసింది. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో నిఘా సంస్థలు కానీ పోలీసుల పనితీరు కానీ అట్లా ఉండడం వల్ల 2G స్పెక్ట్రమ్ లో కూడా 2G స్పెక్ట్రమ్ అనేది కేవలం అవినీతి, ఇక్కడ పాపం మనుషుల ప్రాణాలు. అంటే అవినీతి ఉండడం అనేది కాంగ్రెస్ కు సహజం, కర్ణుడికి కవచకుండలాగా అవినీతి ఉంటుంది వీళ్ళకి. ఇక్కడ జరిగింది ఏంటంటే అవినీతి కంటే కూడా దేశ భద్రత. ముంబై లాంటి ఒక మహానగరము అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే 93 పేలుళ్ళు అయినాయి. మొన్న 2008లో కూడా అజ్మల్ కసబ్తో పాటు 10 మంది వచ్చింది. ఎప్పుడు వీళ్ళున్నప్పుడే. మొన్న అజ్మల్ కసబ్ ఇంకో 10 మంది వచ్చి దాడి చేసి లష్కరే తోయిబా పని అయితే కాంగ్రెస్కి సంబంధించిన దిగ్విజయ్ సింగ్ ఏమంటాడు, ఆర్ఎస్ఎస్ఏ చేయించింది కుట్ర అని బుక్ రిలీజ్ చేస్తున్నాడు. ఇటువంటి చేయడాలు, ఆయన చేతికి కాషాయ దారాలు కట్టడాలు. దిగ్విజయ్ సింగ్ మహారాష్ట్రలో ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా, వసుంధరా రాజే వీళ్ళలాగా ఆయన ఒక రాచరికం నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన ఆయన. కాకపోతే కాంగ్రెస్లో ఉండి మరి ఆయన అట్లా తయారైంది. మనం ఆయనని ఏ విధంగా నిర్వచించుకోవాలో కూడా తెలియని ఒక గొప్ప ఏమంటారు మగజాతి ఆనిముత్యం ఆయన. ఇది పక్కకు పెడితే నేను ఎందుకు చెప్పినానంటే ఈ దావూద్ ఎట్లా పారిపోయిండు అనే దానికి, ఈ గుల్లు అనేవాడిని పట్టుకొని వాడు క్లియర్గా చెప్తుంటే కూడా యాక్షన్ తీసుకోలేదు అంటే దావూద్ పారిపోవడం గొప్ప విషయమా? దావూద్ అనేవాడు చాలా హై లెవెల్, వాడికి తెలివి ఉంది కాబట్టే కదా మనకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. మాఫియా డాన్ అయినా సరే వాడు మాఫియా దావూద్ ఇబ్రాహిం అనేవాడు తనకున్న తెలివిని పాజిటివ్గా వాడుంటే వాడు రతన్ టాటాను ధీరుభాయ్ అయ్యేవాడు. కానీ కాలేదు. వాడు నేర సామ్రాజ్యం, ఆర్థిక సామ్రాజ్యం కాకుండా నేర సామ్రాజ్యం సృష్టించుకున్నాడు. అంత తెలివైనాడు కాబట్టి ముందే దుబాయ్కి పారిపోయాడు వాడు. అక్కడి నుంచి కుట్ర చేసిండు వాడు. కుట్ర చేసి 1993లో లేడా తను ఇండియాలో లేడు. ఓకే. అక్కడ నుంచి దుబాయ్లో ఉన్నాడు. ఓకే. దుబాయ్లో. ఇంకొక విషయం ఏంటంటే అప్పట్లో రామ్ జెఠ్మలానీ అని మన సీనియర్ లాయర్ ఒక ఆయన ఉండే. ఆయన చాలా కాలం తర్వాత, చాలా ఏళ్ల తర్వాత 2000 తర్వాత, ఇది 93లో జరిగితే 2000 తర్వాత చెప్పిండు. లండన్లోనే ఇక్కడ ఉన్న దావూద్ ఇబ్రాహిం అక్కడ నుంచి ఫోన్ చేసి రామ్ జెఠ్మలానీని అడిగాడంట, నేను ఇండియాకి వస్తాను, నన్ను అరెస్ట్ కూడా చేసుకోండి, ఎందుకంటే నేరం చేసినాను కాబట్టి, నేను ఇట్లా పారిపోయి తిరగాలని నాకు లేదు, అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, ట్రయల్ కూడా ఓకే, కానీ 3rd డిగ్రీ ప్రయోగించొద్దు నా మీద అని అడిగాడు. అడిగినప్పుడు రామ్ జెఠ్మలానీ ఆయన ఓన్లీ లాయర్ అంతే కదా, ఆయన ఏం చేయగలుగుతాడు? అందుకని అధికారంలో ఉన్న మళ్ళీ శరద్ పవారే. అందుకే చాలా మంది శరద్ పవార్ అనే దావూద్ అనగానే శరద్ పవార్ గుర్తు చేసుకుంటారు. ఆయన చేసిండు అనేది ఇంతవరకు ఏం ప్రూవ్ లేదు. ఆయన ఇంటిగ్రిటీ, ఆయన దేశభక్తి మీద డౌట్ పడాల్సిన అవసరం లేదు. కానీ చాలా రిపోర్ట్స్ ఏంటంటే అనుమానాస్పదంగా ఉంటాయి ఆ ఒక్క నాయకుడి విషయంలోనే. మిగతా మహారాష్ట్రలో అశోక్ చవాను వీటిలో చాలామంది ఉన్నారు అప్పట్లో కాంగ్రెస్ నాయకులు, షిండే అని ఒక ఆయన ఉంటాడు. బట్ ఎవరి మీద లేని అనుమానాలు ఇన్నవి చుట్టూ ఉంటాయి. ఎందుకంటే ఈ రామ్ జెఠ్మలానీ కూడా ఫోన్ చేసి ఇట్లా అడుగుతున్నాడు మన దావూద్ ఇబ్రాహిం, నేను వచ్చేస్తా అంటున్నాడు, 3rd డిగ్రీ ప్రయోగించకుండా కాపాడగలుగుతావా నువ్వు అంటే, ఆయన సీఎం అనుకున్నాం కదా మనం, చేయగలుగుతావా నువ్వు అంటే, కాంగ్రెస్లో ఉన్న ముఖ్యమంత్రితో సహా ఇతర మంత్రులు ఎవరు కూడా రామ్ జెఠ్మలానీకి సహకరించలేదంట. వద్దు అట్లా ఇప్పుడు ఆయన మనకి ఇక్కడికి వస్తే కష్టమవుతుంది, లైట్ తీసుకుందాం అన్నారు. 3rd డిగ్రీ దావూద్ మీద ప్రయోగించడం పెద్ద సమస్య కాదు, పోలీసులు ఎందుకు చెప్తే ఊరుకుంటారు కదా. ఇప్పుడు సోనియా గాంధీ అధికారంలో ఉండి మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు 8 ఏళ్ల పాటు సాధ్వి ప్రజ్ఞా సింగ్ని, కల్నల్ పురోహిత్ని లోపల పెట్టారు. కనీసం వాళ్ళు చేసిన నేరం ఏంటి అని కూడా కోర్టుకు సరిగ్గా ప్రూవ్ చేయలేకపోయినారు, అంటే సరైన రిపోర్ట్ ఇవ్వలేకపోయినారు వీళ్ళు. కానీ 8 ఏళ్ల లోపల నుంచి నడుచుతూ లోపల పోయిన సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఈ వీల్ చైర్లో బయట, మగ పోలీసులు నన్ను కొట్టారు అని చెప్పి సాధ్వి ప్రజ్ఞా చెప్తుంది, నడుము లేచి నడవలేని స్థితికి తీసుకొచ్చారు ఆమె. 8 ఏళ్ళు అట్లా టార్గెట్ చేయగలిగి 3rd డిగ్రీ ప్రయోగించడానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఛాన్స్ ఉన్నప్పుడు వద్దని చెప్పడానికి ఇంకా ఈజీ కదా. సో దావూద్ ఇబ్రాహిం ఒకవేళ ఆ రోజు వచ్చి ఉంటే 3rd డిగ్రీ ప్రయోగించకపోతే వాడు ఇంకేం చెప్పేవాడో మనకు తెలియదు. కానీ కాంగ్రెస్ పెద్దలే, అంటే అప్పుడున్న మహారాష్ట్ర గవర్నమెంట్లో ఉన్న పెద్దలే వద్దన్నారని రామ్ జెఠ్మలానీ స్వయంగా చెప్పిండు. ఇదేదో మనం మాట్లాడుకున్నాం, కెమెరా ముందు ఆయన అఫీషియల్గా చెప్పాడు. రామ్ జెఠ్మలానీ ఊరికి కథలు చెప్పాడు కదా ఆయన. సో ఆయనకు దావూద్ ఇబ్రాహిం ఫోన్ చేసిండు అనే విషయం చెప్పి ఆయనకెందుకు అంటే అనవసరంగా వార్తల్లో ఉండాల్సిన వ్యక్తి కాదు ఆయన. వీళ్ళు ఎందుకు రానివ్వలేదు అంటే, ఒకవేళ దావూద్ రిటర్న్ వస్తే డి కంపెనీకి మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఉన్న లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు మళ్ళీ బయట వస్తాయి. దావూద్ ఇబ్రాహిం ఎప్పుడు నోరు జారిన అంటే, ఇప్పుడు పోలీసుల దగ్గరకు వచ్చి 3rd డిగ్రీ అయితే ఉండదు, కానీ ఇంట్రాగేషన్లో ఏదో ఒకటి అయితే మాట్లాడతాడు కదా వాడు. మాట్లాడినప్పుడు ఎట్లా పరిస్థితి,
బయటకు వస్తాయి అని చెప్పేసి వాడు రావడం, దావూద్ ఇబ్రాహిం రాకపోవడం కాదు, మన వాళ్ళు రానిలేదు, మన వాళ్ళు రానిలేదు. మన వాళ్ళ జాతీయవాదము, దేశభక్తి ఆ రేంజ్లో ఉంది. సో ఇది దావూదీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విశ్లేషణ. ఇప్పుడు ఫైనల్ గా గురించి మనం ఒక సమ్మరీ లాగా చెప్పుకోవాలంటే ఏంటంటే 1955లోనో ఆ తర్వాత కాలంలో ఎప్పుడో మొత్తానికి జన్మించి ఒక చిన్న ఊర్లో, రత్నగిరి మహారాష్ట్రలో చిన్న ఊర్లో పుట్టి కానిస్టేబుల్ కొడుకుగా అంచెలంచెలుగా ఎదిగి డీ కంపెనీ అనే సామ్రాజ్యం స్థాపించుకొని దేశం వదిలి పారిపోయి, దీంట్లో రొమాంటిక్ యాంగిల్స్ కూడా ఉంటాయి. మందాకిని అయినా అప్పట్లో ఒక హీరోయిన్ ఉంటుంది, బాలీవుడ్ హీరోయిన్. ఆమె కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఆమె దుబాయ్లో ఉందని చాలా మంది అంటారు ఆ టైంలో. ఆమె ఇప్పుడు ఎక్కడుంది ఏంటి అని ఇప్పటికి ఆమె చెప్పలేదు, ఆమెను ఎవరు అడగట్లేదు కూడా. బట్ ఆమె ఇప్పుడు మళ్ళీ మహారాష్ట్ర ముంబైకి వచ్చేసింది. బట్ ఆమె దావూద్ ఇబ్రాహిం ప్రియురాలని, ఒక దశలో పెళ్లి చేసుకున్నారని రకరకాల వార్తలు వస్తున్నాయి. వాళ్ళిద్దరు కలిసి సహజీవనం చేశారని చాలాసార్లు చెప్తారు. దీనికి ఏం ప్రూఫ్స్ లేవు, అధికారం లేవు. కానీ ఇదంతా నిజమయ్యే అవకాశం మాత్రం ఉంది. ఎందుకంటే అబూ సలేంని పట్టుకున్నప్పుడు లైవ్గా మోనికా బేడి దొరికింది. మోనికా బేడి ఎవరంటే మళ్ళీ మన వాళ్ళు తెలుగు వాళ్ళకి అర్థం కాదు కదా, శ్రీకాంత్తో తాజ్మహల్ సినిమాల్లో చేసిన హీరోయిన్. అంటే మన యూట్యూబ్ భాషలో చెప్పాలంటే శ్రీకాంత్ హీరోయిన్ వాళ్ళ ప్రియుడు అబూ సలీం. వాడిని జైల్లో పెట్టరు, మన శ్రీకాంత్ హీరోయిన్ వాళ్ళ ప్రియుడు తమిళ భాష. అబూ సలీంకి మోనికా బేడి ప్రియురాలు. ఇట్లా చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్కి, మాఫియా డాన్లకి రొమాన్స్ నడుస్తూ ఉంటుంది. అట్లా దావూద్ ఇబ్రాహింకి కూడా మందాకిని అనే ఆమెతో నడిచింది అని చెప్తారనమాట. అది అఫీషియల్ ప్రూవ్ కాలేదు. అండ్ ఆమెను ఇండియన్ ఏజెన్సీస్, మన వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టలేదు కూడా. ఆమె తిరిగి వచ్చి ముంబైలో తన ప్రశాంతత, అంటే రిటైర్డ్ లైఫ్ గడుపుతోంది ఆమె. ఇక్కడ చోటారాజన్ అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటే దావూద్ స్టోరీ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఎవరు అంటే ఇక్కడ మనకు రామ్ గోపాల్ వర్మ తీసిన కంపెనీ అనే సినిమా ఉంటుంది. అందులో అజయ్ దేవ్గన్ అనేవాడు కరడుగట్టిన మాఫియా డాన్. అయితే వాడు దాడులు చేస్తూ పోతుంటాడు. వాడికి వివేక్ ఓబ్రాయ్ సహకరిస్తూ ఉంటాడు, వీడు అసిస్టెంట్ అనమాట. ఒక దగ్గరకు వచ్చేసరికి ఒక మంత్రినో ఒక నాయకుడిని చంపమంటే వివేక్ ఓబ్రాయ్ పోతాడు. కానీ అదే రోజు ఆ మంత్రితో పాటు కారులో పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు నా కార్ని నేను లారీతో ఢీకొట్టి చంపనని వివేక్ ఓబ్రాయ్ అంటాడు. కాదు నువ్వు చేయాల్సిందే, మన దాంట్లో పిల్లలకి పెద్దోళ్ళకి రిజర్వేషన్స్ ఏముండవు, ఎవడుంటే వాడు పోవాల్సిందే అని అజయ్ దేవ్గన్ అంటాడు. ఈ విధంగా క్లాషెస్, అభిప్రాయ భేదాలు వచ్చి వాళ్ళిద్దరు విడిపోతారు. వివేక్ ఓబ్రాయ్, అజయ్ దేవ్గన్ ఒకరితో ఒకరు కొట్లాడుకోవడం మొదలవుతుంది. ఇదే రియల్ లైఫ్లో కూడా జరిగింది. దావూద్ ఇబ్రాహింకి ఒకప్పుడు చోటారాజన్ అనేవాడు చెంచా, వాడు రైట్ హ్యాండ్. రోజువారీ వ్యవహారాలన్నీ చోటారాజన్ చూసేవాడు. చాలా పట్టు ఉండేది వాడికి. కానీ ముంబై దాడుల తర్వాత ఏమైందంటే 93 బాంబు పేలుళ్ల తర్వాత బాబ్రీ గోల్చినందుకు కక్ష కట్టి టైగర్ మెమను, దావూద్ ఇబ్రాహిం, ఇంకా కొంతమంది, అంటే డీ కంపెనీలో ఉన్న ముస్లింలు అందరూ కలిసి హిందువులను టార్గెట్ చేసి దాడులు చేసిండు. కాబట్టి ఇందులో ఉండొద్దని చెప్పి చోటారాజన్ అనేవాడు హిందుత్వం ఎత్తుకున్నాడు. మాఫియా డాన్లలో వీడు హిందూ మాఫియా డాన్ అన్నమాట. వీడు ఏం చేసిండంటే వీడు హిందువులందరినీ తీసుకొని డీ కంపెనీలోంచి బయట వచ్చి వీడు ఒక సపరేట్ సామ్రాజ్యం సృష్టించుకుంటే తర్వాత శివసేన అధికారంలోకి వచ్చింది. 93 బాంబు పేలుళ్ల తర్వాత కొన్ని సంవత్సరాలకి మన మహారాష్ట్రలో శివసేన అధికారంలోకి వచ్చింది. శివసేన అధికారంలోకి వచ్చినప్పుడు బాల్ ఠాక్రే నా సంపాదకత్వంలో నడిచే సామ్నా పత్రికలో చోటారాజన్ని మెచ్చుకుంటూ వ్యాసం రాసిండు బాల్ ఠాక్రే. ఎందుకు అంటే వాడు మఫియాడానే, వాడు చాలా హత్యలు చేసిండు, అన్నీ చేసిండు. కానీ వాడికి హిందుత్వ ఫీలింగ్ ఉండేది. అంటే వాడు చూసిండు దగ్గర నుంచి దావూద్ ఇబ్రాహింకి ఎట్లా ఇస్లామిక్ ఫీలింగ్ ఉంది, తన మత ఉన్మాదం ఎట్లుంది అని చూసిండు. కాబట్టి వీడి హిందుత్వాన్ని తీసుకొని వాడికి వ్యతిరేకంగా పోరాడి 2000 అప్పటి నుంచి మొదలు పెడితే, అంటే 94 నుంచి మొదలు పెడితే డీ కంపెనీలో ఉన్న కీలకమైన గ్యాంగ్స్టర్స్ని వరుస పెట్టి చంపుతూ మొన్న 2017లో కూడా ఒకటి చంపారు. అంటే చోటారాజన్ కూడా ఒక రకంగా డీ కంపెనీని ఉన్నాడు, ఇండియాలోనే ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, శిక్షలో నడుస్తుంది, ట్రయల్ నడుస్తుంది బాంబేలో. చాలా ఉన్నాయి, అంటే వాడి మీద 70 మర్డర్ కేసులు ఉన్నాయి. సో ఎందులో ఒక దాంట్లో పడుతూనే ఉంటుంది శిక్ష. వాడు బయటికి రావాలనే ఆశతో లేడు. కానీ వాడి నేర సామ్రాజ్యం అయితే ఒకవైపు నడుస్తుంటుంది, వాడు పోలీసులకు సహకరిస్తుంటాడు. అంటే ఇన్ఫర్మేషన్ దావూద్ ఇబ్రాహిం దగ్గర నుంచి చూసిండు కాబట్టి వాడు ఎట్లా వర్క్ చేస్తాడు. ఇప్పుడు ఇదే సమస్య వచ్చింది, దావూద్ ఇబ్రాహింకి విషప్రయోగం జరిగింది, ఉన్నాడా పోయాడా అంటే వాడు ఎట్లాంటి ప్రచారం చేస్తాడు. ఒక్కోసారి నిజంగా విషప్రయోగం జరగకుండా కావాలని చెప్పి చూపించుకొని కరాచీ నుంచి పారిపోయే అవకాశం ఉంది. ఇటువంటి వాడి వర్కింగ్ స్టైల్ అంతా చెప్తూ ఉంటాడు అనమాట చోటారాజన్. మనకి కొంత ఉపయోగపడ్డవాడు, చెడ్డోడే కానీ ఇప్పుడు మంచాడు. మొత్తానికి పాక్ సైన్యం, పాక్ ఆర్మీ మధ్యలో మరి మనోడు దావూద్ ఉన్నాడా, పోయిండా,
ఇంకా పూర్తి స్థాయిలో మనకి ఎక్కువ రోజులు ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్లో వాళ్ళ విమానాలు తిరగాలంటే ఇంధనానికి కూడా డబ్బులు రేపు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇటువంటి వాళ్ళని ఏ దేశమైనా సరే తనకు అవసరం ఉన్నంత వరకు, మన దగ్గర నయీం అని ఒక కేసు చూసినాం కదా, నేరం ఒకసారి గన్ను పట్టుకుంటే గన్ను కింద పెట్టడానికి అవకాశం ఉండదు. ఆ గన్ను ఎదుటికి వాడికన్నా కాల్చాలి, మనకన్నా కాల్చుకోవాలి. సో మాఫియా ప్రపంచంలో పోయినాడు ఎవడు కూడా న్యాచురల్గా చనిపోతాడని లేదు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న ఆర్థిక సంక్షోభం, పాకిస్తాన్ సైన్యానికి ఉన్న ఒత్తిళ్లలో దావూద్ని కాపాడుతూ ఉంటారని నేనైతే అనుకోను. ఎక్కువ రోజులు చేయలేరు కూడా వాడు. ఓకే, సో చూద్దాం. మీరు అన్నట్టుగా ఇది మనం చెప్పేది కాదు, చూస్తేనే బయటకు వచ్చేది. ఏదో ఒక రోజు ఇండియా కానీ పాకిస్తాన్ కానీ అఫీషియల్గా అనౌన్స్ చేసిన రోజే మనం చచ్చిపోయినట్టు ఫీల్ అవ్వాలి, తీసుకోవాలి, ఆ వార్తను సీరియస్గా తీసుకోవాలి. అంతవరకు మాత్రం పోయాడనే భావించడంలో మనకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. బాగుందన్న. ఎందుకంటే ఈసారి వచ్చిన వార్త కొంచెం బలంగా వచ్చింది కాబట్టి అబద్ధం అయ్యే అవకాశం ఉంది. కానీ నాకైతే మేజర్గా నిజం అయ్యి ఉండొచ్చేమో అని కొంత అనిపిస్తుంది. ఓకే అన్న, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై శ్రీరామ్. జై హింద్. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.